హే గాయ్స్ హాయ్. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఇక్కడ నా పక్కన ఉన్న పొట్టోడు నా ఫ్రెండ్ రాజు. మీరు లైక్ ప్రెస్ చేసిన ప్రతిసారి రాజు కొంచెం హైట్ పెరుగుతాడు. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా కొంచెం, షేర్ చేస్తే బూస్ట్ తాగిన పిల్లోడ్లా ఇంకా పెరుగుతాడు. సో ప్లీజ్ రాజు హైట్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధర్మాపురం అనే ఊరిలో సావిత్రి ఒక చాలా శాంతంగా కనిపించే ఆమె. అందరిలాగా సాధారణంగా జీవితం గడిపే ఒక మహిళ. కానీ ఆమెలో ఉన్న చీకటి కోణం ఎవ్వరికీ తెలియదు. ఆమె ఒక చేతబడి చేసే ఆమె. ఇంట్లో దేవుళ్ళు, మంత్రాలు, యంత్రాలు, ధూపం వాసన అవన్నీ ఆమె జీవితంలో భాగం. సావిత్రికి తన కొడుకు కార్తీక్ అంటే ప్రాణం. కార్తీక్ ఒక కాలేజ్ టాపర్, చాలా బుద్ధిమంతుడు, కానీ చాలా సెన్సిటివ్ అండ్ ఇన్నోసెంట్. అందరూ తన మార్క్స్ గురించి మాట్లాడితే సావిత్రి తన కొడుకు మంచితనం, అమాయకత్వం గురించి గర్వంగా చెప్తుంది. కార్తీక్ క్లాస్లో అనన్య అనే అమ్మాయి ఉంటుంది. ఆమె డౌట్స్ కోసం, నోట్స్ కోసం, అసైన్మెంట్స్ కోసం కార్తీక్ దగ్గరికి వస్తుంది. అనన్య నవ్వు చూస్తే కార్తీక్ ప్రపంచం మర్చిపోతాడు. ఆమె ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. కార్తీక్ దాన్ని ప్రేమ అనుకుంటాడు. ఒకరోజు కార్తీక్ అనన్యని మా ఇంటికి వస్తావా అని అడుగుతాడు. అనన్య కొంచెం ఆలోచించి వస్తా అని చెప్తుంది. మరుసటి రోజు ఇంట్లో సావిత్రి వామ్గా వెల్కమ్ చేస్తుంది అనన్యకు. రా అమ్మ, కార్తీక్ చాలా మాట్లాడతాడు నీ గురించి అని చెప్తుంది. ముగ్గురు కలిసి టీ తాగుతారు. మాటలు మొదట్లో నార్మల్గానే ఉంటాయి, కానీ తర్వాత సావిత్రి పర్సనల్గా అడగటం స్టార్ట్ చేస్తుంది. నీకు ఎవరైనా ఇష్టమా, లేదా మా కార్తీక్ అంటే నీకు ఇష్టమా అని డైరెక్ట్గా అడుగుతుంది. అనన్య షాక్ అయ్యి ఒక నవ్వు నవ్వి టాపిక్ మార్చేస్తుంది. ఆమె మనసులో ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. ఇక్కడ ఏదో కరెక్ట్గా లేదు అని అనిపించి తొందరగా ఇంటికి వెళ్ళిపోతుంది అనన్య. కొన్ని రోజుల తరువాత ధైర్యం చేసుకొని కార్తీక్ అనన్యకి పబ్లిక్గా ప్రపోజ్ చేస్తాడు. కానీ అనన్య కోపంతో నేను వేరే అతన్ని లవ్ చేస్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు కార్తీక్, నీ మీద నాకు అలాంటి ఒపీనియన్ లేదు అని చెప్తుంది అనన్య. ఆమె మాటలు విన్న కార్తీక్కి అవమానంగా అనిపిస్తుంది. అందరూ చూస్తున్న చోట్ల కార్తీక్ హార్ట్ బ్రేక్ అయిపోతుంది, మనసు కృంగిపోతుంది. ఆ రోజు నుంచి కార్తీక్ మారిపోతాడు. ఇంట్లో మాట్లాడడు, తినడు, నిద్ర రాదు. సావిత్రి ముందు కూడా ఏడుస్తాడు. ఒక సందర్భంలో తన రూమ్లో తన జీవితానికి ముగింపు పెట్టడానికి ప్రయత్నించాడు. సావిత్రి టైంకి చూసి ఆపింది. ఆమె కళ్ళల్లో భయం, కోపం, వేదన అన్నీ కలిసి వెలుగుతాయి. నా కొడుకు బాగా చూడలేను అని ఆమె మనసులో ఒక విషయం నిశ్చయం చేసుకుంది. ఒక మధ్యరాత్రి సావిత్రి కార్తీక్ రూములో నుండి అనన్యకి సంబంధించిన చిన్న వస్తువు తీసుకుంటుంది. చేతబడి ముగ్గు వేసి చుట్టూ దీపం వెలిగించి మంత్రాలు జపిస్తుంది సావిత్రి. పసుపు, కుంకుమ, కర్పూరం అన్నీ అనన్య వస్తువు మీద చల్లుతుంది. తర్వాత రోజు సావిత్రి యానివర్సరీ అని రీజన్ పెట్టి అనన్యని ఇంటికి పిలుస్తుంది సావిత్రి. కార్తీక్ కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తాడు. అనన్య కొంచెం గిల్ట్తో ఇంటికి వస్తుంది. సావిత్రి ప్రిపేర్ చేసిన పాయసంలో ఆ వశీకరణం పొడి కలిపి అందిస్తుంది సావిత్రి. అనన్య దాన్ని తినగానే ఆమె కళ్ళల్లో చిన్న మార్పు కనిపిస్తుంది. సావిత్రి అనన్యని వశీకరణం చేసుకుంది. కొన్ని నెలల తర్వాత సావిత్రి వశీకరణం కారణంగా కార్తీక్కి మరియు అనన్యకి పెళ్లి జరుగుతుంది. అనన్య జ్ఞాపకాలన్నీ మర్చిపోతుంది, కానీ వశీకరణం శక్తి శాశ్వతం కాదు. ఒకరోజు అనన్యకి తన పాత జీవితం గుర్తుకొస్తుంది. తన బాయ్ ఫ్రెండ్, తన నిజమైన ప్రేమ, తన ఫ్రీడమ్ అన్నీ మళ్ళీ మనసులో వెలుగుతాయి. ఆమె సీక్రెట్గా తన బాయ్ ఫ్రెండ్తో మళ్ళీ కలుస్తుంది. ఇంటికి ఫోన్ కాల్స్, మీటప్స్ అండ్ అఫేర్స్ నడుస్తాయి. సావిత్రి పక్కింటి ఆంటీ చాలాసార్లు చూసి సందేహపడుతుంది. ఒకరోజు సావిత్రి ఊరికి వెళ్ళింది. కార్తీక్ కూడా ఆఫీస్కి బయలుదేరుతాడు. అనన్య తన బాయ్ ఫ్రెండ్ని ఇంటికి పిలిచింది, కానీ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా కార్తీక్ ఇంటికి తిరిగి వచ్చాడు. లివింగ్ రూమ్లో సీన్ చూసి షాక్ అయ్యాడు కార్తీక్. కోపంతో అనన్య బాయ్ ఫ్రెండ్ మీద దాడి చేశాడు. ఇద్దరూ ఫైట్ చేస్తుంటే అనన్య భయంతో వెనుక నుండి కార్తీక్ తల మీద గట్టిగా కొడుతుంది. ఆ దెబ్బకి కార్తీక్ కింద పడిపోయాడు. తన తల నుండి రక్తం కారుతుంది. అనన్య చేతులు వణుకుతున్నాయి. లే లే అని కార్తీక్ని లేపడానికి ట్రై చేస్తుంది అనన్య. కానీ కార్తీక్ కొంచెం కూడా కదలలేదు. అనన్య
అనన్య బాయ్ ఫ్రెండ్ కార్తిక్ గుండె చప్పుడు చూసి తను చనిపోయాడు అని టెన్షన్తో చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ కలిసి భయానకమైన డెసిషన్ తీసుకుంటారు. బాడీని కారు డిక్కీలో పెట్టి రాత్రి ఊరు బయట చెరువులో పడేస్తారు. ఏదో బ్యాగ్ని కారు డిక్కీలో పెట్టడం పక్కింటి ఆంటీ చూస్తుంది, సందేహపడుతుంది. మరుసటి రోజు ఒక యువకుడి దేహం చెరువులో దొరికింది అని టీవీలో న్యూస్ వస్తుంది. ఆ యువకుడు మరెవరో కాదు, తన కన్న కొడుకే అని తెలుసుకున్న సావిత్రి గుండె 1000 ముక్కలైపోతుంది. కొన్ని రోజుల తర్వాత పక్కింటి ఆంటీ సైలెంట్గా జరిగిన విషయాలు సావిత్రికి చెప్తుంది. అనన్య అఫేర్స్, కారడిక్కి విషయం గురించి, సీక్రెట్ విజిట్స్ గురించి అన్నీ తనకి చెప్తుంది. కార్తిక్ చావుకి కారణం అనన్యనేమో అని పక్కింటి ఆంటీ సావిత్రితో అంటుంది. సావిత్రికి సందేహం వచ్చింది. సావిత్రి హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. పోస్టుమార్టం రిపోర్ట్లో కార్తిక్ తల మీద ఉన్న ఇంజూరీ క్లియర్గా ఉంటుంది. సావిత్రి సందేహం నిజమైంది. సావిత్రి కళ్ళల్లో నీరు కారుతున్నాయి. తర్వాత ఆ నీరు అగ్ని ప్రళయంలాగా మారిపోతుంది. ఆమెకు విపరీతమైన కోపం వస్తుంది. తన కొడుకు కార్తిక్ చావుకు కారణమైన అనన్య అంతు చూడాలని నిశ్చయించుకుంటుంది. ఆ రాత్రి సావిత్రి ఇంకా ఎక్కువ విపరీతంగా చేతబడి చేస్తుంది. అనన్య ఘోరమైన చావుకి గురవ్వాలని చాలా భయంకరమైన మంత్రాలు గట్టిగా చదువుతుంది. తన కళ్ళల్లో నుండి రక్తం కారుతుంది. అదే రోజు రాత్రి అనన్యకు విపరీతమైన వాంతులైతాయి. తన ఒంటి మీద నరాలన్నీ ఔపిస్తాయి. చర్మం నల్లగా మారడం మొదలవుతుంది. వెముకలన్నీ ఒక్కొక్కటిగా విరగడం మొదలవుతాయి. అనన్య నొప్పి తట్టుకోలేక గట్టిగా అరుస్తుంది. అలాగే నొప్పి తట్టుకోలేక చనిపోతుంది. ఇదంతా చూసి ఏమి చేయలేకపోయినా అనన్య బాయ్ ఫ్రెండ్ కూడా ఎంతో బాధపడతాడు. సావిత్రి తన మంత్రాలతో అనన్య బాయ్ ఫ్రెండ్ని కూడా ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తుంది. సావిత్రి తన కొడుకు చావుకి కారణమైన మనుషులని ఘోరంగా చంపినందుకు రాక్షసానందంతో రాక్షస నవ్వుతూ తను కూడా చనిపోతుంది.